హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం గత 3 దశాబ్దాలుగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం నిన్న మన రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోకే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ అటు అసెంబ్లీలోనూ అదేవిధంగా శాసన మండలిలోనూ కూడా ఆమోదం పొందడం జరిగింది ఈ బిల్లు. దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, అదేవిధంగా ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు మొదలైన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. మన అప్టేక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్లో యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టేక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. ఓకే, ఇక ఎస్సీ వర్గీకరణకు ఆమోదం అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులు చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి, ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అంటే జస్టిస్ షమీం అఖ్తర్ నాయకత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యయన అనంతరం, అంటే 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటయ్యా అంటే జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీ. ఆ కమిటీ 4 సిఫార్సులు చేయటం జరిగింది ఎస్సీ వర్గీకరణపై. ఏంటయ్యా ఆ 4 అంటే, వాటిలో మొదటిది 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం. మరి ఎస్సీ గ్రూపుల కింద, అంటే ఎస్సీ కులాల కింద మన రాష్ట్రంలో 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలను ఎస్సీలుగా మనం వర్గీకరించడం జరిగింది. ఆ 59 ఎస్సీ కులాలలో 3 గ్రూపులుగా చేయాలని చెప్పి ఈ కమిటీ మొదటగా సిఫార్సు చేసింది. అంటే సిఫార్సు చేసినటువంటి 4 అంశాలలో మొదటిది 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం అనేది మొదటిది.
రెండు, ఉద్యోగాల భర్తీ విధానం ఏ విధంగా ఉండాలి అంటే ఈ ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏ కులాల వారికి అంటే ఏ ఉపకులాల వారికి ఈ గ్రూప్ 1లో పెట్టాలి, గ్రూప్ 2లో పెట్టాలి, గ్రూప్ 3లో పెట్టాలి, వారి యొక్క జనాభా ఎంత మొదలైనటువంటి విషయాలన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత ఉద్యోగాల భర్తీ విధానం కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఒక విధి విధానం అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఇక మూడోది తీసుకుంటే రోస్టర్ పాయింట్ల విభజన. మరి రోస్టర్ పాయింట్లు ఉంటాయి కదండి. మరి రిజర్వేషన్ వచ్చినప్పుడు గతంలో గ్రూప్ 1కి వచ్చిందా, మరి గ్రూప్ 2కి వచ్చిందా, గ్రూప్ 3కి వచ్చిందా, నెక్స్ట్ ఎవరికి రావాలి, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎట్లా ఉండాలి అంటే రోస్టర్ విధానం ఉంది కదా, ఆ రోస్టర్ విధానం కూడా ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా విధి విధానాలు రూపొందించడం జరిగింది ఈ కమిటీ. సో ఈ విధంగా 4 అంశాలపై వారు సిఫార్సులు చేస్తే 3 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అయితే ఈ కమిటీ ఇచ్చినటువంటి 4వ సిఫార్సు ఏంటంటే క్రీమీ లేయర్ సిఫార్సును మాత్రం తిరస్కరించింది. అంటే క్రీమీ లేయర్ కూడా ఇచ్చింది. అంటే క్రీమీ లేయర్ సంపన్నులకు సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్ లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి వారికి తర్వాత తన జనరేషన్లో రిజర్వేషన్ కల్పించకుండా క్రీమీ లేయర్ అనేటువంటి విధానం ఉంది. మరి ఆ క్రీమీ లేయర్ అనే విధానాన్ని ఈ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఎస్సీలో భాగంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని తిరస్కరించడం జరిగింది. సో ఈ విధంగా మన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిటీ సిఫార్సు చేసినటువంటి 4 అంశాలలో 3 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి ఒక అంశాన్ని తిరస్కరించడం జరిగింది. ఆ తిరస్కరించిన అంశమే క్రీమీ లేయర్ అంశం. క్రీమీ లేయర్ అంటే పరిమితికి మించి ఆదాయం ఉన్నా లేదా అధిక ఉద్యోగస్తుల్లో ఉన్న అంటే అధికారులుగా అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ లేదంటే కనుక ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా ఉన్నటువంటి వారి పిల్లలకి ఎస్సీ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఈ క్రీమీ లేయర్ అనేది ఉంటుంది. కానీ కమిటీ సిఫార్సు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని తిరస్కరించడం జరిగింది. 3 మాత్రమే ఆమోదించింది. వాటిల్లో ఉపకులాల వర్గీకరణ, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విధానం వీటిని ఆమోదించడం జరిగింది. ఈయనే జస్టిస్ షమీం అఖ్తర్. ఈయన ఆధ్వర్యంలోనే మన రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై సిఫార్సు చేయడం జరిగింది. మరి మంత్రిమండలి ఆమోదించినటువంటి అనంతరం సంబంధిత నివేదికను శాసన మండలిలో ప్రవేశపెట్టింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం ఆ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2 చోట్ల నివేదికను ఆమోదించడం లభించింది. అంటే 2 చోట్ల కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది. సో ఈ విధంగా 3 దశాబ్దాలుగా ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి ఉపకులాల్లో ఒకటైనటువంటి మాదిగ కులస్తులు ఎక్కువగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కావాలి అని చెప్పి ఎక్కువగా పోరాటం చేయడం జరిగింది. వారి యొక్క శ్రమ ఫలితమే, పోరాట ఫలితమే 3 దశాబ్దాల అనంతరం ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మన రాష్ట్రంలో అమలు కాబోతుంది. ఇక ఎస్సీ వర్గీకరణను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతే కదా. మరి సుప్రీంకోర్టు ఇచ్చింది వెంటనే అంటే 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించడం, ఆ కమిటీ సిఫార్సులు చేయటం, ఆ సిఫార్సుల్లో 3 ఆమోదింపజేసి ఒకదాన్ని తిరస్కరించి అంతిమంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇదే దేశంలో మొదటి రాష్ట్రంగా కూడా అవతరించనుంది ఈ యొక్క వర్గీకరణలో భాగంగా. దీనికి ప్రధానమైనటువంటి కారణం తీసుకుంటే కనుక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి కృషి కూడా ఇందులో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కమిటీ యొక్క ఏకసభ్య కమిటీ ఇచ్చినటువంటి 3 గ్రూపుల్లో భాగంగా మొత్తం ఎస్సీ కులాల వారిని 59 ఉపకులాలను గుర్తించడం జరిగింది. ఈ 59 ఉపకులాలను 3 గ్రూపులుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి విభజించడం జరిగింది. గతంలో వెనుకబడిన కులాల వారికి బీసీలకు ఇచ్చినప్పుడు ఏబిసిడి అని ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఎస్సీ వర్గీకరణలు ఏం చేశారంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఇచ్చారు. మరి గ్రూప్ 1లో భాగంగా అంటే ఈ ఎస్సీ గ్రూప్ 1లో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎన్ని ఉన్నాయా అంటే 15 కులాలు ఉన్నాయి. మరి ఈ మొత్తం జనాభా అంటే ఈ 15 రకాలైనటువంటి ఉపకులాల్లో మొత్తం 2011 ఎస్సీ జనాభా ప్రకారం అంటే 2000 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభాలో మొత్తం 3.288% ఉన్నారు. ఈ యొక్క సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి ఈ 15 కులాలు అంటే మొత్తం ఎస్సీ జనాభాలో అంటే మన రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో ఏ జనాభా లెక్కల ప్రకారం
2011 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారయ్యా, ఎంత శాతం ఉన్నారయ్యా అంటే 3.288% ఉన్నారు. మరి వీరికి మొత్తం ఇప్పుడు 15% ఎస్సీ రిజర్వేషన్లో ఈ యొక్క గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉపకులాలకి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అంటే ఈ 15 కులాలను గ్రూప్ 1లో భాగంగా చేర్చడం జరిగింది. వారు మొత్తం ఎస్సీ జనాభాలో 3.288% ఉన్నారు. వారికి మొత్తం ఎస్సీ రిజర్వేషన్లో అంటే 15% ఎస్సీ రిజర్వేషన్లో 1% కేటాయించడం జరిగింది గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉపకులాల వారికి. ఇక గ్రూప్ 2లోని ఉపకులాలు తీసుకుంటే మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి కులాలు, మరి ఈ గ్రూప్ 2లో భాగంగా ఎన్ని ఉపకులాలను చేర్చారయ్యా అంటే 18 ఉపకులాలను చేర్చడం జరిగింది. మరి ఈ 18 ఉపకులాల యొక్క ఈ మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 18 ఉపకులాల జనాభా శాతం ఎంతయ్యా అంటే 62.78%. 62.78 అంటే మొత్తం ఎస్సీ జనాభాలో ఈ కమిటీ సిఫార్సు చేసినటువంటి గ్రూప్ 2లోని మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి ఉపకులాల జనాభా శాతం ఎంత ఉందయ్యా అంటే 62.748 ఉంది. మరి వీరు మొత్తం రిజర్వేషన్లో 9% అంటే 15%లో రిజర్వేషన్లో 9% వీరికి అధికంగా కేటాయించడం జరిగింది. ఎందుకంటే వీరు మొత్తం ఎస్సీ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్నారు. ఎందుకని చూడండి 62.748% మంది ఉన్నారు ఈ యొక్క గ్రూప్ 2లో ఉన్నటువంటి ఉపకులాలు మొత్తం కలిపి. అందుకని వీరికి 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే మొత్తం 15%లో గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉపకులాల వారికేమో 1%, గ్రూప్ 2లో ఉన్నటువంటి ఉపకులాల వారికేమో 9%. మిగిలినటువంటి 5% ఎవరికండి గ్రూప్ 3లో ఇవ్వటం జరిగింది. మరి ఈ గ్రూప్ 3 ఎలా వర్గీకరించారంటే మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు, అంటే ఇప్పటికే మెరుగైనటువంటి ప్రయోజనాలు పొందిన కులాలుగా వీరిని గుర్తించడం జరిగింది. వీరు మొత్తం ఎన్ని ఉపకులాలు ఉన్నాయా 59 అంటే 26 ఉన్నారు. 26 ఉపకులాలు ఉన్నాయి. అంటే గ్రూప్ 1లో దానికి ఉపకులాల కన్నా గ్రూప్ 2లో ఉన్న ఉపకులాల కన్నా గ్రూప్ 3లో ఉన్న ఉపకులాలు ఎక్కువగా ఉన్నాయి, 26 ఉన్నాయి. అయినప్పటికీ వీరు రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో ఎంత శాతం ఉన్నారయ్యా అంటే కేవలం 33.963% ఉన్నారు. 33.963% ఉన్నారు. మరి వీరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారండి? 5% రిజర్వేషన్ కల్పించారు. అంటే ఎస్సీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ని ఏమాత్రం కదిలించకుండా ఆ 15% అంతే ఉంచి ఈ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలను వర్గీకరించి వాటిని 3 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపుకి వారి యొక్క శాతాన్ని చూపిస్తూ ఆ శాతం ప్రకారం రిజర్వేషన్ని విభజించడం జరిగింది. ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో జరిగినట్టుగా మనం దీన్ని గ్రహించాలి. ఓకేండి, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3 ఈ విధంగా ఉన్నారు. అంటే గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉపకులాలు మొత్తం రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో ఎంత శాతం ఉన్నారయ్యా అంటే 3.288% ఉన్నారు. మరి గ్రూప్ 2లో ఉన్న ఉపకులాలు రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో ఎంత శాతం ఉన్నారయ్యా 62.748% ఉన్నారు. ఇక గ్రూప్ 3లో ఉన్నటువంటి ఈ ఉపకులాలు మొత్తం రాష్ట్ర ఎస్సీ జనాభాలో ఎంత శాతం ఉన్నారయ్యా అంటే 33.963% ఉన్నారు. ఈ విధంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి మొత్తాన్ని. ఓకే రైట్, ఇక్కడ చూడండి, ముందుగా గ్రూప్ 1లో ఉన్నటువంటి అంటే ఎస్సీ ఉపకులాల్లో చేసినటువంటి 3 గ్రూపుల్లో మొదటి గ్రూప్ అయినటువంటి ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉపకులాలు మొత్తం ఎన్నని చెప్పుకున్నామండి? మొత్తం 15 ఉపకులాలుగా ఉన్నాయి. అంటే మొత్తంగా తీసుకున్నప్పుడు 59 ఉపకులాలు ఉంటే గ్రూప్ 1లో చేర్చినటువంటి ఉపకులాలు ఎన్నయ్యా అంటే 15 ఉన్నాయి. ఏంటండి ఈ 15 అంటే మొదటిది బావురి, రెండోది ఏంటయ్యా అంటే బేడ అంటే బుడ్గ జంగం, 3 చచాటి, 4 డక్కల్ డొక్కల్వార్, ఇక నెక్స్ట్ తీసుకుంటే జగ్గలి, అదేవిధంగా కులుపుల వాండ్లు లేదా పంబాడ, అదేవిధంగా పంబండ, అదేవిధంగా పంబాల, మాంగ్ గరోడి, ఆ తర్వాత మన్ని, అదేవిధంగా మస్తి, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు, మొత్తం 15 ఉపకులాలను గుర్తించడం జరిగింది గ్రూప్ 1లో భాగంగా. మరి వీరు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపకులాలలో ఎంత శాతం ఉన్నారయ్యా అంటే కేవలం 3.288% ఉన్నారు. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 15 ఉపకులాలు మొత్తం కలిపి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 1,71,625 మంది ఉన్నారు. అంటే 1,71,625 మంది ఉన్నారు.
వీరిని అత్యంత వెనుకబడినటువంటి వారుగా వర్గీకరించడం జరిగింది ఈ కమిటీ. సో ఈ విధంగా గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అర్థమైందండి. అంటే గ్రూప్ 1లో భాగంగా మొత్తం ఈ ఉపకులాలకి 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. నెక్స్ట్ రెండో గ్రూప్. మరి రెండో గ్రూపులో ఎన్ని కులాలు ఉన్నాయండి? రెండో గ్రూపులో వచ్చేసి 18 కులాలు ఉన్నాయి. అంటే 15 కులాలేమో మొదటి గ్రూపులో చేర్చారు, 18 కులాలనేమో రెండో గ్రూపులో చేర్చారు. మరి వీరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారయ్యా అంటే వీరికి 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి వీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ జనాభాలో ఎంత శాతం మంది ఉన్నారయ్యా అంటే 62.748% ఉన్నారు. అంటే రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో 62.748% ఉన్నారు. మొత్తం 59 ఉపకులాల్లో 18 ఉపకులాలు ఈ గ్రూప్లో చేర్చడం జరిగింది. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి మొత్తం జనాభా ఎంతయ్యా అంటే 32,74,377 మంది. 32,74,377 మంది ఈ యొక్క గ్రూప్ బిలో ఉన్నటువంటి ఉపకులాల మొత్తం జనాభా. అర్థమైందండి. అందుకనే వీరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారండి? 9% రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ జనాభాలోకి సగం కంటే ఎక్కువ. ఎందుకంటే 62.748% ఉన్నారు. అంటే 62% మంది ఈ రెండో గ్రూపులో ఉన్నటువంటి ఉపకులాల మొత్తం జనాభా ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించారు. మరి ఈ ఉపకులాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విభజన ఏంటో చూడండి. ఇక అరుంధతీయ, బైండ్ల, చెమర్, మోచి, ముచి, అదేవిధంగా చెమర్ రవిదాస్, చెమర్ రోహిదాస్, చెంబల్, చండాల, దండవాసి, డోమ్, డోంబర, పైడి, పానో, ఎల్లమ్మల్వార్, అదేవిధంగా ఎల్లమ్మల్ వాండ్లు, గోడారి, అదేవిధంగా జాంబువులు, మాదిగ, మాదిగ దాసు మస్తీన్, అదేవిధంగా పామిడి, పంచమ, పరియ, సమగర, అదేవిధంగా సింథోళ్ళు లేదా చిందోళ్ళు, యాటల, వల్లువన్, వీళ్ళందరూ కూడా 18 గ్రూపులుగా 18 ఉపకులాలుగా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండో గ్రూపులో అత్యధికంగా ఈ ఉద్యమంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ కావాలని బలంగా కోరుకున్నటువంటి వర్గమైనటువంటి మాదిగ కులస్తులు ఇక్కడ ఉన్నారు. వీరు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలుకి వీరి యొక్క రెండో గ్రూపులో ఉన్నటువంటి మొత్తం ఉపకులాల జనాభా 32,74,377 అయితే ఒక్క మాదిగ కులస్తులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 32,33,642 మంది ఉన్నారు. అంటే 90% పైగా ఈ మాదిగ వర్గం వారిగా ఉన్నారు ఈ యొక్క రెండవ గ్రూపులో. అర్థమైందండి. అంటే వాస్తవంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులస్తులు ఎవరయ్యా అంటే మాదిగలే. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరు చూడండి మొత్తం రాష్ట్ర ఎస్సీ జనాభాలో వీరు 61% ఉన్నారంటండి. 61.967% ఉన్నారంట. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా ఈ మాదిగలే ఎక్కువగా ఎస్సీ వర్గీకరణ కావాలి అనుకున్నారు అంటే వీరు ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లో వీరు ఎక్కువగా పొందలేకపోయామనేటువంటి బాధతోటి ఆ వర్గానికి చెందినటువంటి వారు ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి బలంగా కోరుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండవ గ్రూపులో మాదిగలు ఎక్కువగా ఉన్నారు. వారు మొత్తం రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి ఎస్సీలలో 61.967% ఉన్నారు. రైట్. ఇక గ్రూప్ 3. మరి ఈ గ్రూప్ 3లో ఎన్ని కులాలు ఉన్నాయండి? ఉపకులాలు. ఈ గ్రూప్ 3లో తీసుకోండి 26 ఉన్నాయి. గ్రూప్ 1లోనేమో 15 ఉన్నాయి. గ్రూప్ 2లోనేమో 18 ఉపకులాలు ఉన్నాయి. గ్రూప్ 3లో వచ్చేసి 26 ఉపకులాలు ఉన్నాయి. మరి ఈ 26 ఉపకులాల్లో ఏ కులాలు ఉన్నాయో చూడండి. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, అరేమాల, అర్వమాల, బారికి, బ్యాగర, లేదా బ్యాగరి లేదా చలవాడి, ఢోర్, ఘాసి, హడ్డి, చాచండి, గోసంగి, హోలేయ దాసరి, మదాసి కురువ, మాదారి కురువ, అదేవిధంగా మెహర్, మాల అయ్యవార్, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయ్, అదేవిధంగా మాల జంగం, మాల మస్తి, మాల సాలే నేతకాని, అదేవిధంగా మాల సన్యాసి, అదేవిధంగా మిత అయ్యల్వార్, అదేవిధంగా పాకి, మోటి, తోటి, రెల్లి, వీళ్ళందరూ కూడా అంటే గ్రూప్ 3లో చేర్చినటువంటి ఎస్సీ ఉపకులాలు. మొత్తం ఏంటండి 26. మరి 26లో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉపకులం ఏదయ్యా అంటే మాల లేదా మాల అయ్యవార్. వీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ జనాభాలో 29.265% ఉన్నారు.
మరి మాదిగలు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నామండి? మాదిగలు మొత్తం రాష్ట్ర ఎస్సీ జనాభాలో 61.967 మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ మాలలు వచ్చేసి 29.265% ఉంటే మాదిగలు వచ్చేసి 61.967% ఉన్నారు. వీళ్ళిద్దరే మొత్తం ఎక్కువలో భాగం. అంటే చూడండి, ఈ మొత్తంగా తీసుకున్నప్పుడు ఎస్సీలో భాగంగా ఉపకులాలు అన్నీ తీసుకున్నప్పుడు ఈ రెండు ఉపకులాలు మాలా మాదిగ ఉపకులాలు మొత్తం కలుపుకుంటే మనకి ఎంత శాతం ఉందండి? 90% వరకు ఉన్నారు. మాలా మాదిగలే 90% వరకు ఉన్నారు మొత్తం ఎస్సీ జనాభాలో. అందుకని ఏం చేశారండి, ఈ కమిటీ ఏం చేసిందండి, 3 గ్రూపులుగా వర్గీకరించి మొదటి గ్రూపులో బాగా వెనుకబడి ఉన్నటువంటి వారిని తీసుకొని వాళ్ళకి 1% రిజర్వేషన్ కల్పించి రెండవ వర్గంలో కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి వారిని తీసుకున్నారు. వారిలో మనకి అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలు ఉన్నారు. ఆ గ్రూప్లో వారికి 9% రిజర్వేషన్ కల్పించారు. ఇక మూడవ గ్రూపులో తీసుకుంటే మాలల్ని ఈ మూడో గ్రూపులో చేర్చడం జరిగింది. వీరికి 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి వీరి మొత్తం జనాభాలో ఈ గ్రూప్ వారు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 33.963% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభాలో వీరి జనాభా ఎంత ఉందయ్యా అంటే 17,71,682 మంది ఉన్నారు. సో ఈ విధంగా 3 గ్రూపులుగా ఈ ఏకసభ్య కమిటీ మొత్తం ఎస్సీ ఉపకులాలను వర్గీకరించడం జరిగింది. ఇక మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలేంటో మనం చూద్దాం. ఎందుకంటే ఫలించిన 3 దశాబ్దాల మాదిగల పోరాటం, 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూ ఉంది ఎస్సీ వర్గీకరణ కావాలని. చివరికి 2025లో మన తెలంగాణ రాష్ట్రంలో అది సాకారమైంది. 2024 ఆగస్టులో జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపటం, తద్వారా ఈ వివిధ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో కమిటీలు నిర్వహించుకోవటం, అదేవిధంగా ఆ కమిటీలు ఇచ్చినటువంటి సిఫార్సుల ప్రకారం అమలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో దేశంలోకే మొట్టమొదటిగా కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ సిఫార్సులు చేయటం, ఆ సిఫార్సులు కొన్నింటిని ఆమోదింపజేయటం, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ ఆమోదింపజేసుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా త్వరలో ఈ కమిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క విధి విధానాలు అనేవి కూడా రాబోతున్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ముందుగానే ఇవ్వటం జరిగింది. ఇదేంటో చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు 3 దశాబ్దాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం ఫలించింది. ఎందుకని చెప్పుకున్నా మాదిగలను ఎందుకు అన్నారంటే ఎక్కువగా నష్టపోయింది ఆ వర్గంలో వారే కాబట్టి వారే ఈ ఉద్యమాన్ని తీసుకురావటం జరిగింది. ఎందుకని వారు మొత్తం ఎస్సీ జనాభాలో 61% మంది ఉన్నారు, కానీ ఉద్యోగాల కల్పనలో వాళ్ళకి లబ్ధి అనేది తక్కువగా చేకూరింది అనేటువంటి భావన వాళ్ళలో కలగటం ఈ ఉద్యమానికి దారితీసింది. రైట్. ఇక ఎస్సీ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో 1994లో అంటే అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా యూదుమూడి గ్రామంలో, వెరీ ఇంపార్టెంట్, యూదుమూడి గ్రామంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం మొదలయ్యడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిష్పత్తి ప్రకారం దళితుల్లో ఈ యొక్క రిజర్వేషన్ అనేది అమలు కావట్లేదని, కాబట్టి వారికి రిజర్వేషన్లు అంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఆయన 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని యూదుమూడు గ్రామంలో అంటే ప్రకాశం జిల్లాలోని యూదుమూడి గ్రామంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక అదే ఏడాది జూలై 7న ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఉద్యమానికి సంస్థాగత రూపం ఇచ్చారు. సో ఈ విధంగా అదే సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో దాన్ని ప్రారంభించడం, అదే సంవత్సరంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం కూడా జరిగింది. ఆ తర్వాత వర్గీకరణపై వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు నివేదిక ఆధారంగా ఎస్సీల కోటాను ఏబిసిడి ఇప్పుడేమో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నారు కదండి. అప్పట్లో ఏబిసిడి కేటగిరీలుగా వర్గీకరిస్తూ 1997 జూనున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇప్పుడు మనం అఫీషియల్గా మనం అమలు చేసుకోబోతున్న మన తెలంగాణ రాష్ట్రంలో, కానీ దీనికంటే ముందుగానే అంటే 1994 నుంచి ఈ ఉద్యమం వస్తే 1997లో అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎస్సీల ఉపకులాలను ఏబిసిడి కేటగిరీలుగా వర్గీకరించి ఆయన రిజర్వేషన్ అని ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో చూద్దాం.
మరి ఈ యొక్క ఏబిసిడి ఉపకులాలుగా వర్గీకరించినటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తీర్మానాన్ని మాల మహానాడు నేతలు హైకోర్టులో సవాలు చేయడంతో ప్రభుత్వ ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆనాటి ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మాల మహానాడు నేతలు హైకోర్టులో సవాలు చేయడంతో అప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. అక్కడితోటి అవి నిలిచిపోయినాయి. ఇక 1998లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసింది. మాల మహానాడు నాయకులు ఆ ఆర్డినెన్స్ను కూడా సవాలు చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళగా ఎస్సీలను వర్గీకరించే బిల్లును పార్లమెంటు మాత్రమే ఆమోదిస్తుందని పేర్కొంటూ ఆర్డినెన్స్ను కొట్టివేసింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలుగా ప్రభుత్వ ఉత్తర్వులు చేసినా ఆర్డినెన్స్ జారీ చేసినా అవి చెల్లవు అని చెప్పి అంతిమంగా సుప్రీంకోర్టు పేర్కొంటూ దీన్ని ఎస్సీని వర్గీకరణ చేయాలి అంటే పార్లమెంట్లో బిల్లు మాత్రం పెట్టి చేయాలి అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టడం, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ముందుగా దేశంలోనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దీనికి అంకురార్పణ జరిగింది ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విధానంలో. ఇక 2007 మేలో మందకృష్ణ మాదిగ నిరవధిక నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్రంతో సంప్రదించి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను నియమించింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక 2008 మేలో అప్పటి కేంద్ర మంత్రి మీరా కుమార్కు జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ఏర్పాటు చేయడం, నెక్స్ట్ సంవత్సరంలోనే కమిటీ నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. అయితే కమిషన్ సిఫార్సుల అమలు ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో 2008 నుంచి వర్గీకరణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఇక 2008 నుంచి ఈ వర్గీకరణ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంది. ఇక్కడ జస్టిస్ ఉషా మెహ్రాని మీరు చూడొచ్చు. ఇక 2024 ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో 3 దశాబ్దాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం ఫలించింది. సో ఈ విధంగా అంతిమంగా 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో 3 దశాబ్దాలుగా ఈ మాదిగల పోరాటానికి ఒక ఫలితం లభించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం ఏం చేసామంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దాని మీద కమిటీ వేయటం, ఆ కమిటీ సిఫార్సులు తీసుకోవటం, ఆ సిఫార్సులు అమలు చేయటం, ఇవన్నీ కూడా వరుస క్రమంగా జరిగిపోయింది. ఇప్పుడు అంతిమంగా దేశంలోకే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేయబోతున్న రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం అవతరించబోతుంది. థ్యాంక్ యూ.